యజ్ఞం చేస్తుండేవాడిని. దుష్టరాక్షసులు వచ్చి భంగపరుస్తున్నారు. వీరుడు దుంచుటకై నేను భగవంతుని అవతారం ఎత్తేదాను. నవ యొక్క దివ్య దృష్టితో చూసుకో, నీ అర్థం చూసుకో. అయ్యో జాందు హరి పుట్టెనట పెరిగెనట, అయ్యో జాయందు హరి పుట్టెనట పెరిగెనట, అయ్యో జాందు హరి పుట్టెనట పెరిగెనట, అయ్యో జాయందు హరి పుట్టెనట పెరిగెనట, సయ్యానా కంచెలియకు సాములట రాములట, సయ్యానా కౌశల్యకు రాములట సాములట, సయ్యానా కంచెలియకు సాములట రాములట, సయ్యానా కౌశల్యకు సాములట రాములట, రత్నమున గంటి స్వామి తమ్ముడట శేషుడట, స్వప్నమున గంటి స్వామి తమ్ముడట శేషుడట, రత్నమున గంటి స్వామి తమ్ముడట శేషుడట, స్వప్నమున గంటి స్వామి తమ్ముడట శేషుడట, రత్నమున దశరథ రాజు కట నలుగురట, రత్నమున దశరథ రాజు కట నలుగురట, రత్నమున దశరథ రాజు కట నలుగురట, రత్నములు దశరథ రాజు కట నలుగురట, అయ్యో జాందు హరి పుట్టెనట పెరిగెనట, అయ్యో జాయందు హరి పుట్టెనట పెరిగెనట. ఆహా దశరథ మహారాజు పుత్రులైన రామలక్ష్మణులను వాళ్ళకు తోలుకరగలను. కాపాడకరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, కాపాడకరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, కరుణించకరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, కరుణించకరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ, దుష్ట దానవుల కష్టము కోర్వను, దుష్ట దానవుల కష్టము కోర్వను, దుష్ట దానవుల కష్టము కోర్వను, దుష్ట దానవుల కష్టము కోర్వను, నిష్ఠత బోవును కావో రామ, నిష్ఠత జోడుకు కావు రామ, నిష్ఠత బోవును కావో రామ, నిష్ఠత భూమి కావు రామ, విధముల ప్రార్థన చేయుదు, పరిపరి విధముల ప్రార్థన చేసింది, పరిపరి విధముల ప్రార్థన చేయుదు, పరిపరి విధముల ప్రార్థన చేసింది, కాపాడకరావా ఓ రామ, కాపాడగరావా ఓ రామ, కరుణించకరావా ఓ రామ, కరుణించగరావా ఓ రామ. ఒరే సేవక ఇటు రమ్ము. ఆ దశరథ మహారాజులైన రామలక్ష్మణును తోలుకరాగారు. నువ్వు ఇప్పుడు వాడికి అత్తవానే దశరథ మహారాజు దగ్గరికి పోయి చెప్పాలా? ఏమని చెప్పాలే? విశ్వామిత్రుల వారు వచ్చినారు. ఇసపిత్తులు అని చెప్పాలా? ఇసపిత్తులు అని చెప్పాలా? ఇసపిత్తులు అంటే మాట్లాడవా? విశ్వామిత్రుల వారు వచ్చిర్రు, గురువులు వచ్చిర్రు అని చెప్పన్నానే. గిటు చూడే అబ్బా నాలే ముఖం ఎత్తాను ఎందుకు ఎప్పటికి? విశ్వామిత్రుల వారు వచ్చిర్రు. గట్టిగా గట్టిగా చెప్పు. నీ బాధ్యనే అయ్యా గురువులు వచ్చిరని చెప్పాలా? సరే మంచి. నువ్వు ఈయన నీళ్ళాడు, నువ్వు ఈయన నీళ్ళాడు. నువ్వు అటేటు జరుగు, అటేటు జరిగేవయ్యా. నేను తిరిగద్దా? మహారాజ్ నీకు ఇదే 10,000 వందనములు కదా. ఓ సేవకా ధన్యుడు. వయ్యా గురుగులు వచ్చినాయే. గురుగులు వచ్చినాయి. గురుగులే వాళ్ళు గురుగులు వచ్చినాయి.
ఓ సేవక, గురువులు కాదు విశ్వామిత్ర వారు వచ్చారని చెప్పు. గాలి వచ్చిర్రు. ఇంత పొడుగున్నాయి వాళ్ళవి. అవ్వతోడు బాగా పొడుగున్నాయి. ఏడి కాడికి చుట్టెలుగా ఇచ్చాయి. వారిని లోనికి మీరు అవసరం కానీ నేను తీసుకొస్తా. లోనికి తీసుకురా. ఓయ్యా ఇటు చూడు, నిన్ను వెళ్ళిపోమన్నారు. సరే ఇటు చూడు రామోకానా, నీవు ఏగిరంగా తీసుకొని రమ్మన్నాడు. పోదాంరా, నాది పట్టుకొని రా. ఇగో అత్తవా, దా చెప్ప తిరుగు రా. అయ్యో అబ్బా, ఇచ్చాంతరం చల్లగుండు. ఈ రాగపురంలో ఉన్నవే నీ ఇచ్చాంతరం. అగో పోయా తోలికొచ్చిన. ధన్యుడనైతిని మౌనివరా, తావక దర్శనంబును నిట్టు సామాన్యుల కైట్టి దర్శనములు ఎందుకేగు జంచెను. హో మునిగారియా, మీ దర్శనంలోకై నేను ధన్యుడనైతిని స్వామి. దశరథ రాజా నీ కుమరుల నాయంట వంపు దయగల రాజా, నీ కుమరుల నాయంట వంపు దయగల రాజా, నీ కుమరుల నాయంట వంపు దయగల రాజా, నీ కుమరుల నాయంట వంపు దయగల రాజా. మారిచ చూబావులు మా యజ్ఞమంత పాడు చేసి, మారిచ సుబాహులు మా యజ్ఞమంత పాడు చేసి, మారిచ చూబావులు మా యజ్ఞమంత పాడు చేసి, మారిచ సుబాహులు మా యజ్ఞమంత పాడు చేసి, పారిపోవుతున్న రయ్యకు తవుతగా పాడవలను. దశరథ రామ మీ కుమరుల మా వెంట వంపు దశరథ రాజా, నీ కుమరుల నాయంట వంపు దయగల రాజా, మీ కుమరుల నా వెంట వంపు దయగల రాజా. దశరథ మహారాజా నీ కుమారులైన మా ఇంట వంపు భంగం చేస్తున్నారు. ఓహో మునిగారియా, జతివరాజెను మా పసి బాలులేమి చేయగలరు. జతివరాజెను మా పసి బాలులేమి చేయగలరు యతివరవిను మా, పసి బాలులేమి చేయగలరు. జతివరాజెను మా పసి బాలులేమి చేయగలరు యతివరవిను మా పసి, వశముగాని రక్కసలో వసతిలోన వెలచినారు. వశముగాని రాక్షసులు వసుదలోన వెలసినారు, వశముగాని రక్కసలో వసతిలోన వెలిచినారు. వశముగాని రాక్షసులు వసుదలోన వెలసినారు, మచురగాని వారి బాధమాన్ పరవరి తరముగాదు. యతివరవిను మా, బాలులేమి చేయగలరు మునివరవిను మా, పసి బాలులేమి చేయగలరు. యతివరాజెను మా పసి బాలులేమి చేయగలరు యతివరవిను మా పసి. మౌనచంద్రమా, ఏమి తెలియని పసిబాలకులు ఎట్లా పంపగలను? వారిని చుంచటకు నా చేనులో పంపించదాను. బాండువల నిండా రక్తం బాగుగాను వారబోసి, బాండువల నిండా రక్తం బాగుగాను వారబోసి బాండ్వల నిండా రక్తం, బాగుగాను వారబోసి బాండువల నిండా రక్తం, బాగుగాను వారబోసి బాండ్వల నిండా రక్తం. అగ్ని గురిపించినట్టు గురిపించుతున్నదయ్యా, అగ్ని గురిపించినట్లు గురిపించుచున్నరయ్య, అగ్ని గురిపించినట్టు గురిపించుతున్నదయ్యా, అగ్ని గురిపించినట్లు గురిపించుచున్నరయ్య. బాండువల నిండా రక్తం బాగుగాను వారబోసి, బాండువల నిండా రక్తం. బాగుగాను వారబోసి బాండ్వల నిండా రక్తం. ఆహా రాజన్, ఈ యజ్ఞముతో రక్తం మధుమాంసం సల్లుసు భంగము చేస్తున్నారు. రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు. రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు. రామలక్ష్మణులు
ఎంతో రమ్యమైన బాలకులు రామ లక్ష్మణులు ఎంతో ఏ లీలా దుంచగలరు ఎటులా జయించగలరు ఏ లీలా దృంచగలరు ఎటులా జయించగలరు ఏ లీలా దుంచగలరు ఎటులా జయించగలరు ఏ లీలా దృంచగలరు ఎటులా జయించగలరు రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు రామ లక్ష్మణులు ఎంతో యతీశ్వర నా మనవి గైకుము పసి బాలల పంపు అని బాధింపకుము బాలకులు వలసు నీవు భయము తోడ వలికెదావు బాలకులు ఎనుచు నీవు భయము తోడ బలికెదావు బాలకులు వలసు నీవు భయము తోడ వలికెదావు బాలకులు ఎనుచు నీవు భయము తోడ బలికెదావు కాలను కూలను గాని గాని వారి మహిమలెవరు కాలానుకూలముగా గనరు వారి మహిమలెవరు కాలాను కూలనుగా గనులు వారి మహిమలెవరు కాలానుకూలముగా గనరు వారి మహిమలెవరు బాలకులు వనసు నీవు భయము తోడ వలికెదావు బాలకులు ఎనుచు నీవు భయము తోడ బలికెదావు కావున నీ అనుమానం విడునాడి స్వత్తరముగా నా అంటారము శ్రీరాముడంచి ఆ రక్తజులు బరిమాచుతున్నారు నేను నెత్తిపై చేతులు పెట్టుకొని ఇచ్చటగానే చూడండి ధరణి శ్రీ రాఘవపురి వారి భజన కృష్ణులకు శ్రీ రాఘవపురి హరి భజన కృష్ణునకు ధరణి శ్రీ రాఘవపురి వారి భజన కృష్ణులకు శ్రీ రాఘవపురి హరి భజన కృష్ణునకు వరమూలిచ్చిన నీ వాంఛత భోవంగవలయు వరములిచ్చి వారిని వాంఛత బ్రోవంగవలయు వరమూలిచ్చిన వారిని వాంఛత భ్రోవంగవలయు వరములిచ్చి వారిని వాంఛత బ్రోవంగవలయు ధరణి శ్రీ కల్పగురి వరి భజన డింబకులకు ధరణి శ్రీ కల్పగురి హరి భజన డింబకులకు ధరణి శ్రీ కల్పగురి వరి భజన డింబకులకు ధరణి శ్రీ కల్పగురి హరి భజన డింబకులకు మునినాదానేను రాముల వంపగలేను మునినాథనేను రాముల భాగాలేను మునినాదానేను రాముల వంపగలేను మునినాథనేను రాముల పంపగలేను నీ కనకోరమైతే సేనల దోలించెదను నీకనుకూలమైతే సేనల దోలించెదాను నీ కనకోరమైతే సేనల దోలించెదను నీకనుకూలమైతే సేనల దోలించెదాను ఆసలముకు నేనచ్చి సంహరించెదగాని ఆ స్థలముకు నేనొచ్చి సంహరించేదాను ఆసలముకు నేనచ్చి సంహరించెదగాని ఆ స్థలముకు నేనొచ్చి సంహరించగాని మునినాదానేను రాముల వంపగలేను మునినాథనేను రాముల పంపగలేను మోహన్చంద్రమా వారిని సంహరించటకై నా యొక్క సేనలో వచ్చేదాను లేకుండా నేను నచ్చదాను కానీ నా కుమారులను మాత్రం పంపజాలను ధన్యుడనైతిని ధన్యుడని కీర్తి అయ్యో ఎటు పోతాళ్ళు ధాన్యోడా నీ కీర్తి తెలిచరా దశరథ నీ బుద్ధి తెలిచరా ధన్యుడా నీ కీర్తి తెలిసరా దశరథ నీ బుద్ధి తెలిసరా ధాన్యోడా నీ కీర్తి తెలిచరా దశరథ నీ బుద్ధి తెలిచరా ధన్యుడా నీ కీర్తి తెలిసరా దశరథ నీ బుద్ధి తెలిసరా మందనతో నీ మాటలిచ్చి అన్యాయముగా కల్లలాడెదవు మందనతో నీ మాటలిచ్చియో అన్యాయముగా కల్లలాడితి మందనతో నీ మాటలిచ్చి అన్యాయముగా కల్లలాడెదవు మందనతో నీ మాటలిచ్చియో అన్యాయముగా కల్లలాడెదవు ధన్యుడా నీ కీర్తి తెలిచరా దశరథ నీ బుద్ధి తెలిచరా ధన్యుడా నీ కీర్తి తెలిసరా దశరథ నీ బుద్ధి తెలిసరా హా దశరథ మహారాజా నీ అడుగురా. దశరథ
నీ బుద్ధి మెచ్చలేను నేను. రాములంటి ఏమో కంటి స్వాములంటి నా మదిలో నీ శరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు నా మదిలో శరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు దశరథ తనయ వరుల మరువనయ్య మరువనయ్య దశరథ తనయ వరుల మరువనయ్య పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా ఆహా నీకు గిట్టు చూడే గిట్టు నా నీకు ఇదే 10,000 వందనములు కదా వర్ధిల్లుతా. నీ పేరేం పేరే? వశిష్ఠ మహాముని అంటారు. ఆ యొక్క అయోధ్యాపురి పట్టణంలో అందరికీ నువ్వే రాజ్యం ఎట్టుండాలి ఏంటి అని మొత్తం చల్లగా చూసేది నువ్వేనా? అందుకే పోతానా మొత్తం బురుబుచ్చైనవు కదా, ఏడికాడికి పండు వండినవు, ఏడికాడికి బురుబుచ్చైనవు, మొత్తం తోలు కూడా అంత ముడతలు వచ్చింది పాడ ఇక దగ్గర పడుతుంది. అంటానండి. వశిష్ఠ ఇటు రమ్ము. గిట్ల గిట్లా నిల్చోని గిట్లా ఆటో వాళ్ళు ఇటో వాళ్ళు గిట్లా వాదం పెట్టుకోవాలి. ఇట్లా గిట్ల నిల్చోయే. అబ్బా ఇచ్చాంతరం 1,00,000 సార్లు చెప్తారే. ఆ దశరథ మహారాజు కుమారుల వంపుటకు సందేహిస్తున్నారు. నీవైనా వారి వనములకు పోయి ఇటు నతక చెప్పు. అదే విధముగా పోయి చెప్పేదను. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రావణ కేశవ కృష్ణ మురారి రావణ కేశవ కృష్ణ మురారి రావణ కేశవ కృష్ణ మురారి రావణ కేశవ కృష్ణ మురారి వాసుదేవ గౌరీ హరిహరి వాసుదేవ శౌరి హరిహరి వాసుదేవ గౌరీ హరిహరి వాసుదేవ శౌరి హరిహరి రామ 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 సీత రామ 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 సీత రామన కేశవ కృష్ణ మురారి కేశవ కృష్ణ మురారి. గట్టు చూడు రే ఇట్లా దశరథ మహారాజు దగ్గరికి వచ్చిర్రు. ఇప్పుడు ఓ దశరథ, ఆడిన మాటలు తప్పరాదు, ఆడిన మాటలు కళ్ళాట తప్పు కదా. నీ కుమారులైన రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వెంబడి పంపించము, వారికి భయం లేదు. గట్టెందుకు చూస్తాను? నువ్వు ఈ పాత్రకి ఇక్కడ ఉన్నది, ఇటే మాట్లాడు. వెనక లొల్లి బంధు పెట్టుమాను. ఒత్తుకోలే ఒత్తినా, నేను ఒత్తినా. ఓ మునివారియా, నువ్వు అనవధిమంగానే నా కుమారులను పంపగలను. మౌరిచంద్రమా ఇటు రమ్ము. నా కుమారులను నీ వెంట పంపించదాను. నీ రామలక్ష్మణులు రావాలి. ఫోటోలు బంద్ పెట్టు జరసేపు. యజ్ఞములు సంపూర్ణంగా దయచేసి ఆ ఫోటోల కాడ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడికి స్టేజ్ మీదకి నడుతుంది. ఏం పాట? జరుగురి స్వామి, జరుగురి ఒకసారి. ఏం పాట అండి?
యజ్ఞ రక్షణ అర్థమైంది. వచనం చెప్పు శ్రీరన్న, వచనం చెప్పు. పాట సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను విచ్చేదాయి బాలుల నేను విచ్చేదాయి బాలుర నేను విచ్చేదాయి బాలుల నేను విచ్చేదాయి బాలుర నేను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను పదిలమందునను ఇలమందునను పదిలమందునను ఇలమందునను రామ 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 రణ జయ భీమ రామ రామ రణ జయ భీమ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను చేదాయి బాలుర నేను హో మునివార్య నా కుమారులను తీసుకెళ్ళి నీ వేగ్యాన్ని సంతోషంగా కాపించుకొని మళ్ళీ నా ఇంటికి తీసుకురాను మేము. ఇదే నా ప్రార్థన చేస్తుంది. నేనా వెళ్ళేదాను వేగిరముగను వెళ్ళేదాము వేగనముగను వెళ్ళేదాము వేగిరముగను వెళ్ళేదాము వేగిరముగను చల్లగాను సరసముతోను చల్లగాను సరసముతోను చల్లగాను సరసముతోను చల్లగాను సరసముతోను మళ్ళీ వచ్చదను మరొక మేము మళ్ళీ వచ్చదము మరొక మేము మళ్ళీ వచ్చదను మరొక మేము మళ్ళీ వచ్చదము మరొక మేము ఉల్లాసమున ఉండుడు నీవు ఉల్లాసమున ఉండుము నీవు ఉల్లాసముగా ఉండుము నీవు ఉల్లాసమున వెళ్ళేదాము వేగిరముగను వెళ్ళేదాము వేగము మేము ఏ రాజాన్ మేము పోతున్నాను నిర్భయంగా ఉండుము. ఓ కుమారులారా, మీరు ఈ విశ్వామిత్రుల వారు ఎంబడెళ్ళి వారి వేగ్యంబు సంపూర్తి కామించుకొని రాండి కుమారులారా. అలాగే నాయన గారు. ఓం నమో నారాయణాయ. ఓం ధరణి తాటకి నారాయణ వరుసతో వచ్చింది ధరణి తాటకి వరుసతో వచ్చింది నరవర యోధుల మరువక దృంచదా నరవర యోధుల మరువక దృంచదా విరము తోడవని కరములు వట్టియు విరము తోడవని కరములు వట్టియు గిరగిర రిప్పియు ధరణికి కొట్టదా గిరగిర రిప్పియు ధరణికి కొట్టదా ధరణి తాటకి వరుసతో వచ్చింది ఇచ్చద తాటకి వచ్చను రామ ఇచ్చద తాటకి మచ్చరముగను చక్కగా దాన్ని
రామ రామచంద్రమూర్తి తాటకి వధింపు. ఎట్లు గొట్టుదును ఎతివరనే ఎట్లు గొట్టుదును ఎతివరనేను నూతన బాణము ఖ్యాతిగా బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి నాతిని గొట్టుట నామది బుట్టదు నాతిని గొట్టుట నామది బుట్టదు వనతిని గొట్టుట పాపమటంటిని వనతిని గొట్టుట పాపమటంటిని వానము గొట్టను పనతిని గొట్టను వానము గొట్టను పనతిని గొట్టను చెట్టు గొట్టుదును ఎటివర నేను నూతన వానము ఖ్యాతిగా బట్టి ఓ మునీశ్వరా నేను ఓహో మునీశ్వరా నేను నూతనముగా బాణం బట్టి ఆ స్త్రీని వధింపజేసిన నాకు పాపము సిద్ధించును నేను వధింపజాలను మునీశ్వర పాతకి రక్కది పనతి జాతి హై పాతకి రక్కది పనతి జాతి హై సురులను బట్టి బాధలు వెచ్చద సురులను బట్టి బాధలు వెచ్చద పాతకి రక్కది పనతి జాతి అది పాపమదెట్లో పనతిని గొట్టు పాపమదెట్లో పనతిని గొట్టు కొట్టుమురా కోమలదామ కొట్టుమురామ కోమలదామ రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ ఆహా రామ అయోధ్య రామ పాదకి రక్కది పనతి హరి ఆహా రామచంద్ర ఈ గదమున ఈ రాక్షసులను వధింపు. బాణం బాణము బట్టెద బాగుగా గొట్టెదా బాణము బట్టెద బాగుగా గొట్టెదా రక్కసి బట్టెద రణమునరించెదా రక్కసి బట్టెద రణమునరించెదా ధిక్కరించి నేనిక్కడ దృంచెదా ఎతివర వినుమా సమ్మతితోను ఓ ఎతివర వినుమా సమ్మతితోను బాణము బట్టెద బాగుగా గొట్టెదా ఓహో మునీశ్వరా నీ ఆజ్ఞచే ఆ రక్కసిని వరించదని చూడుము రే మానవులారా మీరు ఇదే నా విక్కిలి ప్రతాపమును చవి చూడ వాంచగలిగి ఇదే వచ్చి తిని కాచుకొనుము ఎల్ల వచ్చినరు మీరిందు ఈ అడవిలోకి పిల్లలు ఎందు ఎల్ల వచ్చినరు మీరిందు అడవిలోకి పిల్లలు ఎందు చాలు చాలు రా నా ముందు ఈ జనులను వదులకనేదిందు చాలు చాలు రా నా ముందు ఈ జనులను వదులకనేదిందు మేలు మేలు ఫలమూలు దొరికెరా మేలు మేలు ఫలమూలు దొరికెరా ఎలా వచ్చినరు మీరిందు అడవిలోకి పిల్లలు ఎందు ఒరేయ్ మానవులారా
నేను ఇన్ని రోజుగా తగిన మేత లేక సోలుచుంటుంది. మీరు నలిగి ఉన్నారు. మిమ్మల్ని కమ్మగా భుజించాను. మురువకు మురువకు ముదితముగానే శరము వేయగా మురువకు మురువకు ముదితముగానే శరము వేయ శోధించిదిగా మరణము జందవు మరలవుగా నీ వారలు విలువము సరివేగా మరలవు జందవు మరలవుగా నీ వారల విలువము సరివేగా దూరకు దూరకు చేరును శరమిదే దూరకు దూరకు చేరును శరమిదే మురువకు మురువకు ముదితముగానే శరము వేయ శోధించిదిగా ఏ రక్కసి ముందు తెలుసుకోము అటు పిమ్మట గంతులు వేస్తూ గాని లే రమో. ఓరి బాలకులారా, ఇంత మాటయు ఏలను రా, ఒక పూట మేటకు జాలరు రా. ఇంత మాటయు ఏలను రా, ఒక పూట మేటకు జాలరు రా. పంత మాడిన విడువను రా, నా దంతము కంటరు ఇద్దరు రా. పంత మాడిన విడువను రా, నా దంతము కంటరు ఇద్దరు రా. ఎంత ఎంత మిమ్మెంతలు మృంగెదా, ఎంత ఎంత మిమ్మెంతలు మృంగెదా. ఇంత మాటయు ఏలను రా, ఒక పూట మేతకు జాలరు రా. ఒరే బాలకులారా, మీరు ఇరువురైనను నా దంతము కంటకుండా నా పొట్టలోకి పోయేదరు. మిమ్మల్ని ఇదే మింగెదరు, చూసుకోండి. ఏ రక్కసి మమ్ము భుజింతువ దుర్వాసి మేము శిక్షించద రక్కసి మమ్ము భుజింతువ దుర్వాసి మేము శిక్షించద రక్కసి తిమ్మను వచ్చన మధురోహి తిమ్మను వచ్చన మధురోహి జంబుగా దృంచద పడవేసి మమ్ము భుజింతువ దుర్వాసి మేము శిక్షించద రక్కసి ఏ రాక్షసి, నువ్వు ఆడదానివి, నిన్ను వధించకూడదని విచారించి ఊరుకుంటేని నీ వలన బహుజనములకు తాపం కలుగును. ఇప్పుడే నిన్ను చంపేదని చూడము. ఒరే బాలకులారా, దండి బలుల వండక తింటి మీ మొండి మాటలానే వింటి. దండి బలుల వండుక తింటి ఈ మొండి మాటలానే వింటి. గుండు వచ్చరా మీ ఒంటి పడవే తురమిమ్ముల పడగొట్టి. గుండు వచ్చరా మీ ఒంటి పడవే తురమిమ్ముల పడగొట్టి. ఉండు ముందు గంగ కొండని సాక్షిగా, ఉండు ముందు గంగ కొండని సాక్షిగా. దండి బలుల వండుక తింటి ఈ మొండి మాటలానే వింటి. ఒరే బాలకులారా, మీరు నాకు భయపడి ఎందైనా దాగినను మిమ్మల్ని విధులను మిమ్మల్ని కమ్మగా భుజించదను. మనుజనాద నీవు నాదు మహిమ తెలియలేవుగా, మనుజనాద నీవు నాదు మహిమ తెలియలేవుగా.
ఒరే బాలకులారా, మీరు ఎందైనా దాగినను మిమ్మల్ని విడవక ఇప్పుడే కమ్మగా భుజింతును. ఏ రక్కసి రక్కసివి నిన్ను బట్టి పక్కలిరుగ కొట్టెదా, రక్కసివి నిన్ను బట్టి పక్కలిరుగ కొట్టెదా, ధిక్కరించి వచ్చదావ ఎక్కువేమి నాకికన్, ధిక్కరించి వచ్చదావు ఎక్కువేమి నాకికన్, రక్కసులను నేను బట్టి రణములోన తుంచెదన్, రక్కసులను నేను బట్టి రణములోన తుంచెదన్, రక్కసివి నిన్ను బట్టి పక్కలిరుగ కొట్టెదన్. కాపారం బాడం నాది, మీరు మీ ఆజ్ఞ దీక్షను సంపూర్తి గావించుకొనుడు. రాఘవా, నువ్వు అన్నట్టుగానే గావించదాను. ఆ రాక్షసులు మాయవాదులవి, ఏమారకుంటా కూసోవే. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ. ఓం నమో నారాయణాయ. సహోదర లక్ష్మణ, అదిగో చూడుము, ఆ వచ్చేవారే మారుష శుభావులను రాక్షసులు. నా వాయు వస్త్రము చేత వాళ్ళని కట్టిపెట్టదని చూడుము. పిడి చెదబాణము ఇమ్మైలోనా, పిడి చెదబాణము ఇమ్మైలోనా, పిడి చెదబాణం ఇమ్మైలోనా, సమ్మతించి ముని యాగముగాంచెదా, సమ్మతించి ముని యాగముగాంచెదా, పిడి చెదబాణం ఇమ్మైలోనా, సమ్మతించి ముని యాగముగాంచెదా. రమ్ము రాఘవా, లేలెమ్ము రాఘవా, సామి రమ్ము రాఘవా, లేలెమ్ము రాఘవ సామి రమ్ము రాఘవా, సమ్మతితో మిథిలపురము సయ్యనిపుడు చేరుదాము, సమ్మతితో మిథిలపురము సయ్యనిపుడు చేరుదాము, రమ్ము రాఘవా, లేలెమ్ము రాఘవా, సామి రమ్ము రాఘవా, రాఘవా, ఇప్పుడు మిథిలాపురం పోదాం పదం. గాది నందనా పొదం గక్కున నిప్పుడు మౌని, గాది నందనా పొదము
మునీశ్వర, ఇది ఒక ఆశ్రమమేనా? ఇది ఒక ప్రేతాభూమిపై కనబడుతున్నది, దీనికి మూలం పెట్టుదో తెలుగు. రామ పతిశాపమున ఈడ పడి ఉండెను హాల్య. ఓహో దేవా, ఇది ఒక ఆశ్రమమేనా? ప్రేతభూమిపై కనబడుతున్నది, ఇది ఏమిటో నాకు తెలుపుము. ఇది రామ, ఇది పతిశాపమున ఆలి శిలాయి నిల్చాను. శ్రీరామచంద్ర కృపాజయ ఉమా స్వామి, శ్రీరామచంద్ర కృపాజయ ఉమా స్వామి, శ్రీరామచంద్ర కృపాజయ ఉమా స్వామి, శ్రీరామచంద్ర కృపాజయ ఉమా స్వామి. నీ మీద ప్రేమగని నేమించి వచ్చిన దాన్ని, నీ మీద ప్రేమగని నేనిప్పుడు వచ్చిన దాన్ని, నీ మీద ప్రేమగని నేమించి వచ్చిన దాన్ని, శాపముదిరే ఈ రూపము నా జైర స్వామి, శాపముదిరే ఈ రూపము నా జైర స్వామి శాపముదిరే, ఈ రూపము నా జైర స్వామి, శాపముదిరే ఈ రూపము నా జైర స్వామి శాపముదిరే. నీ పాదధూళి సోకగనే శ్రీరామ, నీ పాదధూళి సోకగనే శ్రీరామ, నీ పాదధూళి సోకగనే శ్రీరామ, నీ పాదధూళి సోకగనే శ్రీరామ. పతి కడకు బోధు హితముతో వాదు, కడకు బోధు హితముతో వాదు, పతి కడకు బోధు హితముతో వాదు, పతి కడకు బోధు హితముతో వాదు. సతతము కల్పగురి స్వామి నన్ను బ్రోవాగా, రాము కల్పగూరి స్వామి నన్ను బ్రోవావా, సతతము కల్పగురి స్వామి నన్ను బ్రోవాగా, రాము కల్పగూరి స్వామి నన్ను బ్రోవుమయ్యా. శ్రీరామచంద్ర కృపాజయ మా స్వామి, శ్రీరామచంద్ర కృపాజుడు మా స్వామి. దేవా శ్రీరామభద్ర, వందల కొరి వర్షం నుండి శిలనైపడి ఉన్న నీ పాద స్పరిశచే నాకు శాపం విముక్తి చేస్తేవి. కృతార్థుడైతిని. భగవద్గిరియ కృపా కటాములకు నీకు ఇదే 10,000 వందనములు. రాయినై పడిన నా శరీరం తాకగానే నీ పాదము కసికందనే కదా దేవా, నచ్చగి రమ్ము. ఓ మునిచంద్రమా, నా కాలు తాకంగానే ఈ ఒక చక్కని స్త్రీ అయి నిలిచాను, దీనికి మూలం ఏమిటో నాకు తెలుసు. శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే, శీఘ్రముగా శ్రీరామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే. ఇలను హాల్యాయి నిలిచే ఇంత లోపల రామ, ఇలయు ఆలయై నిలిచే ఇంత లోపలను రామ, ఇలను హాల్యాయి నిలిచే ఇంత లోపల రామ, ఆలయై నిలిచే ఇంత లోపలను రామ. శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ శిలయు శాపము వదిలే. రాఘవ, నీ పాదం తాకంగానే హాల్యాయి నిలిచాను. ఏలగలిగెను శాపమెవ్వారి చిరిమౌని, ఏలగలిగెను వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపం, శాపమెవ్వారి చిరిమౌని, ఏలగలిగెను శాపం. వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపం. కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని, కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని, కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని, కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని. ఏలగలిగెను శాపమెవ్వారి చిరిమౌని, ఏలగలిగెను శాపం. వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపం. ఓహో మునీశ్వర, ఈమెకు ఇట్టి శాపం ఎవరిచ్చిరో నాకు తెలుపుము. భర్త శాపము జిటుల పడి ఉండే నయ
శాపము కిటుల రాఘవ భర్త శాపం అలిగేటు నిలిచాను. ఓహో ఆల్యా, ఇప్పుడు నీ భర్త సన్నిధానంకు పోవు. ఇప్పుడు నీ భర్త హిమాలయ పర్వతంలో తపము చేసి ఉన్నాడు. అతని సన్నిధానం పొమ్ము. అలాగే నారాయణ 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 మహానారాయణ నారాయణ లక్ష్మీ 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 నారాయణ నిన్ను పొగడ నేనెంత నారాయణ నీవే రక్షకుడావు నారాయణ నిన్ను పొగడ నేనెంత నారాయణ నీవే రక్షకుడావు నారాయణ ఆనంద కోటికి నారాయణ ఆది అంతము నీవే నారాయణ ఆనంద కోటికి నారాయణ నీవే రక్షణము నారాయణ ఆనంద కోటికి నారాయణ ఆది అంతము నీవే నారాయణ ఆనంద కోటికి నారాయణ ఆది అంతము నీవే నారాయణ సకలము నీవేను నారాయణ సర్వంబు నీవే కదా నారాయణ సకలము నీవేను నారాయణ సర్వము నీవేను నారాయణ సకలంబు నీవే కదా నారాయణ సర్వంబు నీవే కదా నారాయణ సకలంబు నీవే కదా నారాయణ సర్వంబు నీవే కదా నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ ముల్లోకములు తిరిగి నారాయణ భూలోకమొచ్చింది నారాయణ భూలోకములు తిరిగి నారాయణ ఆ భూలోకం వచ్చింది నారాయణ ముల్లోకములు తిరిగి నారాయణ భూలోకమొస్తేని నారాయణ భూలోకం తిరిగి నారాయణ ఆ భూలోకం వచ్చింది నారాయణ ఈ లోకమందున నారాయణ బహు దుర్మార్గులున్నారు నారాయణ ఈ లోకములో నారాయణ బహు దుర్మార్గులున్నారు నారాయణ ఈ లోకమందున నారాయణ బహు రాబంధులున్నారు రామాయణ ఈ లోకములో నారాయణ బహు రాబంధులున్నారు నారాయణ అంతాము చేయుటకు నారాయణ అవతరించావయ్య నారాయణ నారాయణ అవతరించుమయ్య నారాయణ అంతాము చేయుటకు నారాయణ నీవు అవతరించావయ్య నారాయణ నారాయణ నీవు అవతరించవయ్య నారాయణ నారాయణ మహానారాయణ నారాయణ లక్ష్మీ 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 నారాయణ ఆహా, మీకు ఇదే 10,000 వందనం కదా. ప్రణామములు సేవకులు గారు ప్రణామములు మీ యొక్క నా పేరు నారద మహర్షి అందురు మీ పేరు నారద మహర్షి అందురు నారయో పీసయ్యా
నారయ్యో పీసయ్య నారయ్యో పీసయ్య నారయ్య పీసయ్య నా బర్రె తలగయ్య నారయ్య పీసయ్య నా బర్రె తలగయ్య నారయ్యో పీసయ్య నారయ్యో పీసయ్య నారయ్యో పీసయ్య నారయ్యో పీసయ్య ఇరాయ్ సేవకా అమ్మతోడు తెలుపుము తెలుపుము. నీ పేరు నారదుడా? నారదుడు. నువ్వే నాన్న టీవీ నాయను? అవును. అమ్మతోడు చెప్తానా, లొల్లి లేని కదా లొల్లి విట్టిచ్చేది నువ్వే కదా అరే? కాదు, మీరందరూ తెలిసి తెలియక అలా మాట్లాడుకుందరు. నన్ను టచ్ చేయద్దు నువ్వు. లోక కళ్యాణార్థము నేను మంచి చేయుచుండేవాడను. ఏంటిది? లోక కళ్యాణం. లొల్లు లేని కదా లొల్లు విట్టిచ్చి వాళ్ళకి వీళ్ళకు లొల్లి విట్టిచ్చి చేసుడు లోక కళ్యాణమా అనే? మీకు లొల్లిలాగా అనిపిస్తుంది, భోజనం లాగా అనిపిస్తుంది. నీకు లొల్లి అయితేనే కడుపు నిండుతుంది కాదు. పెళ్ళమోలు కలిసి ఉంటే కూడా ఓరు కాదా నువ్వు? ఎటు పోతానవే ఇప్పుడు? లోకాలు సంచరించుచు ఈ భూలోకము వచ్చి తిని. అంటే లోకాలు తిరిగి 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 అంతటా లొల్లులు అయిపోయినాయి, ఇక భూలోకంలో లొల్లులు పెట్టిస్తానని వచ్చినావా? నా పనే భూలోకంలో ఉంటది. ఉంటది, నీకు ఉంటదే. ఏడబడితే అన్న తిరుగుతావు నువ్వు. మంచిగా వాళ్ళకు లొల్లు అయిన వల్ల అనుకుంటా పోతావు కదా. కలహభోజనుడు. అబ్బో, కలహభోజకుడి కాదు నాయనో, నువ్వు మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు ఇక్కడ భూలోకం ఏదో చేస్తేనే వచ్చినావు. లేదు నాయన, కళ్యాణార్థం వచ్చి తిని. అంతేనా? లోక కళ్యాణార్థమేనా? లోక కళ్యాణార్థం. ఇక ఆ నారాయణ పరమాత్మని కళ్యాణార్థం వచ్చి తిని. అవునా? అబ్బతోడా, నువ్వు మాట్లాడేటి మంచిగా ఉంటాయే ఏర్పడాయి, నీ కీలుకొనలు ఏర్పడాయి కాదే. బాగా ఇచ్చాను. ఇప్పుడు మరి నన్ను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళగలిచివి? నువ్వు ఎడిగిపోతాను అనుకుని వచ్చినావు. మీ దగ్గరికే వచ్చింది. నా దగ్గరికేనా? నువ్వే ఆపుతున్నావు. మరి ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నా దగ్గరికే వస్తావు. మా ఇంట్లో మా సంసారంలో స్విచ్ పెట్టడానికి వచ్చినావు. మరి చెప్పొక్క ముచ్చట. నీకు తెలియని మాటలు తెలపరచడానికి వచ్చింది. నాకెందుకు ఎరకలేదు? నాకు కూడా అన్ని ఎరికే. అన్న చెప్పు మాటలు. నేనేం చెప్తాను నువ్వు చెప్పు. నేనా? అంటే నాకేమన్నా మరి అరిచేతులు అంజనం వేసుకుంటే అన్ని కనబడతాయి అనుకున్నాను. మరి అదే నేను చెప్పడానికి వచ్చిన. అదేంటిది నాకు ఒక్కటి చెప్పవా? చెప్తా. చెప్తా. చెప్పవు మరి. చెప్తా. ఏడికి పోతానని అంటే నా సైజు చూసి చెప్తావా? నా గీతలు మంచిగానే ఉన్నాయా? నువ్వు ఉన్నది లేనిది చెప్తావు, లేనిది ఉన్నది చెప్తావు. నేను ఒకటి చెప్పింది ఇంకొకటి చెప్తావు, ఇంకొకటి చెప్పింది మళ్ళొకటి చెప్తావు. తిప్పి తిప్పి తిక్కమగా చేస్తావు. నేనా? ఇక్కడ వాళ్ళు వచ్చేటోళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తావు నువ్వు. అబ్బా, ఇవన్నీ ఎరుకున్నాయా? నేను తెలుసుకున్నావు. నా అన్ని చూసినావు. నా అన్ని చూసే చెప్తాను. చెప్తున్నా. నువ్వు నన్ను గొడవ పెట్టిస్తాను అంటున్నావు కదా. నువ్వే ఇద్దరు భార్యలతోని నువ్వే చేయలేకపోతున్నావు గొడవ. నాకు ముగ్గురా? ఇంకొకటి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. అబ్బో, ఈ సమ్మాన నువ్వు పారిపోయి పోవాలి. లేనిపోయి నేను గొడవ పెట్టిస్తేనే నువ్వు ఒకటి ఇంకొకటి పెంచుకుంటా పోతున్నావు. ముగ్గురు నలుగురు, నలుగురు ఐదుగురు అవుతుంది. ఇక ఈ ఒక్కరు చాలు. ఆఖరు నమస్కారం. చెల్లెని బొడ్డ ఎక్కువ ప్రణామములు. ఓ నారదేశ్వర, అయోధ్య నగరం పరిపాలించే దశరథ్. ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? అడవిలోన తిరుగుటకు కారణమును తెలుపగలరు. అడవిలోన తిరుగుటకు కారణములు తెలుపగలరు. అడవిలోన తిరుగుటకు కారణమును తెలుపగలరు. అడవిలోన తిరుగుటకు కారణములు తెలుపగలరు. ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? ఎవరు మీరు బాలకులు ఎందుకిటు వచ్చినారు? మహర్షి, ఈ దివ్య తేజ సంపన్నులైన ఈ బాలకులు ఈ అడవిలో తిరుగుచున్నారు. ఎందులకు ఎటులకు ఈ అడవిలోకి వచ్చారు? కారణము తెలుపు మహర్షి. మునేంద్రమా, వీరు అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు పుత్రులు రామ లక్ష్మణులు వీళ్ళు. అందుకేనా? ప్రణామము తండ్రి. ఈ దివ్య తేజ సంపన్నులైన మహావీరులను మీరు మిథిలా నగరంలో సీతామహాదేవి స్వయంవరం జరుగుతున్నది. వీరిని తోడుకొని మిథిలా నగరం బొమ్మము జయముకు జరుగుగాక. అలాగే అలాగే స్వామి. బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి.
మీరు వెళ్ళండి. నారాయణ నారాయణ మీరు వెళ్ళండి. ఆహా, ఇంతో తేజో సంపన్నమై మిలమిల మెరుస్తున్నదే లంకాపురము. ఈ లంకాపురంలోకి వెళ్ళి మా మనవడు యాగు రావణాసురుడిని పలకరించి వచ్చేదా. నారాయణ 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 నారాయణ. నారదముని వారికి నా యొక్క 10,000 వందనము. వర్ధిల్లుము వర్ధిల్లుము మనవడా వర్ధిల్లుము. మీరు వచ్చిన కారణం. ఆహా నారదముని గారు, మీరు వచ్చిన కారణం ఏదో నాకు తెలుపుడి. రావణ బ్రహ్మ, నేను ఈ ముల్లోక సంచారం చేయుచు మార్గ మధ్యముల లంకాపురిని చూడదలిచి మీ మనోడిని చూడదలిచి వచ్చితియుండిని. తాతగారు, ఏమో మీ హృదయంలో ఏమో ఉంటేనే ఇడికి వచ్చుతుంటుంది, లేదా అట్టికెందుకు వస్తారు? లేదు మనవాడా, నిన్ను చూడదలిసే నేను వచ్చితాను. అదేదో తెలుపు. నేను వచ్చి తిని కానీ అయినను పోనీలే, నేను చూడనే వచ్చి తిని. లేదు నాయన, అదేదో నేను తెలుపము. అయినను ఒక చిన్న పని ఉండను, వదిలే ఎందుకులే. అదేదో తెలుపు. నువ్వు ఏదో పనిలో ఉన్నట్టు నేను అది ఇప్పుడు నీకు తెలిసి నీ కార్యభంగం నేను చేయదలుచుకోపోతున్నా. అది ఏమో తెలుపుడి నాకు. ఆహా రావణ బ్రహ్మ, ఈ మిథిలాపురంలో జనక మహారాజు తన కుమార్తె అయిన సుగుణవతి అయిన సీతామహాదేవిని స్వయంవరం చేయుటకు ప్రకటించెను. అట్టి స్వయంవరునకు వీరాతి వీరుడమైన నీకు ఏదైనా ఆహ్వానం అందినదా అని తెలుసుకున్నట్టుకు వచ్చి తిని. ఏందని ఒక్కటేసారి గట్ల బెదిరిత్తివి? మనకు మిథిలాపురం నుండి ఏమన్నా శుభపత్రిక వచ్చి ఉన్నదా? నేను మొత్తం అన్ని చూస్తానని అయితే, కానీ ఏమైతే రాలేదు. అరే మంచిగా చూడిపోరా. అరే మర్రేసి తిరిగేసి చూసిండే, అన్ని తిరిగేసి మర్రేసి అన్ని చూసిన, ఏమి రాలేదు. అక్కడికి వెళ్ళి మిథిలాపురం నుంచి అయితే ఏది రాలేదు. ఏం రాలేదే. ఈ మిథిలాపురి అయిన జనకుడు ఇంత గర్వముతో నాకు శుభపత్రిక పంపలేదు కదా. అయినా కానీ నేను పోయి ఆ శివధనుసును వంచి ఆ యొక్క సీతను పెళ్లి ఆడదాను. ఇట్లా ఇది తొండేవారం నుంచే మాటతోటి మెప్పించుకోవాలి. మాటి గద్ద. ఏమిరా సేవక, మాటికి ఇగో భయ్యా, ఎందుకైనా మంచిదే. మనకు వాళ్ళు ఉత్తరం పంపలేదు, వాళ్ళు రమ్మని కూడా చెప్పలేదు. పిలువని పేరంటమాట, వెయ్యని విస్తారట. మనం పోవుడు పద్ధతి కాదు. ఆడికి పోయినాక అవమానాల పాలవుడు తప్ప. నువ్వెందుకు వచ్చినావని మనలన్నారు అనుకో, ఇజ్జతి మానం పోతుంది. ఎందుకే పోకట. మన యొక్క రథములు సిద్ధము చేయము, ఆ యొక్క మిథిలాపురం ముక్కు పోయిదాం. అచ్చిండు పెంచిండు పోతాడు, అచ్చిండు పుల్ల పెంచిండు పోతాడు. వయ్యా లంకా దిప్పుడను రమణ సూర్యుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ. లంకా దిప్పుడను రమణ సూర్యుడను శంకర భక్తుడ లంక చరిత్రుడ. చంకులేక రవిచంద్రవాసుల పింక మనిషి నిర్వంకతనుంటెరా. చంకులేక నిర్వంకతంటి లంకతను ఉంటిని గదరా. భార్యలు 20,000 పుత్రులు, లక్షలు 10,000 భార్యలు 20,000 పుత్రులు, ధైర్యవంతు లక్షలు 10,000 కార్యశూరులు ధైర్యవంతులు దురశరీరులు ఆర్య సంతులు. మనుమలు లెక్కింపగవన సాక్షికై సత్యంబా. మనుమలు లెక్కింపగవన సాక్షికై సౌఖ్యంబా. ధన
గణపతి పుష్పము కనుకొంటినిరా గణపతి కన్నా గణ సంపన్నుడా గణపతి పుష్పము కనుగొంటినిరా గణపతి కన్నను గణ సంపన్నుడా గణపతి పుష్పము కనుకొంటినిరా గణపతి కన్నా గణ సంపన్నుడా గణపతి పుష్పము కనుగొంటినిరా గణపతి కన్నను గణ సంపన్నుడా లంకాధిపుడను రమణ సూర్యుడను శంకర భక్తుడ లంక చరిత్రుడా లంకాధిపుడను రవాణసురుడను శంకర భక్తుడ లంక చరిత్రుడా సంతస్వామి హే సేవక ఆ యొక్క మిథిలాపురం బుధం పదము అంతే నేను చెప్పేది నన్ను హే సేవక మళ్ళీ పరుగుచుంటివి దా పోదాం ఎట్లా పోదా మన యొక్క రథమును సిద్ధము చేయం ఏ వ్రతం కట్టుకుందాం కుర్రాలు హేనిగలు గుర్రాలు చచ్చిపోయినాయి మన పుష్ప యాగము తయారు చేయమురా కంచురథములు ఏయ్ మిథిలాపురి అధిపతుడను శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను 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 హితులను సుతులు సకల హితులను సుతులు సతతము వేడగా యుతులు సుపతులు సతతముగాను హితులను సుతులను సతతము వేడగా విపులను సుపలను సతతము ఏడగా హితులను సుతులను సతతము వేడగా గణపతి నా పతి స్థితికి చేరగను గణపతి నా పరిస్థితికి చేరగా గణపతి నా పతి స్థితికి చేరగను గణపతి నా పరిస్థితికి చేరగా సిద్ధడు జనకుడు శ్రీకల్పాగురి చిత్తడు జనకుడు శ్రీకల్పాగురి సిద్ధడు జనకుడు శ్రీకల్పాగురి చిత్తడు జనకుడు శ్రీకల్పాగురి ఆచితుడే మనకాధారమురా అచ్యుతుడే మనకాధారమురా ఆచితుడే మనకాధారమురా అచ్యుతుడే మనకాధారమురా మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను ఆహా మహారాజానికి ఇదే 10,000 వందనములు కదా చల్లగా వర్దిల పోయి అన్ని దాంట్లో పెట్టుకోరాదే నాకు భయం అవుతుంది కొంచెం వాళ్ళ పెట్టబడితే తీయబడితే నీ యొక్క నామధేయం ఏమిటి మిథిలాపురం అధిపతినని మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే నీ యొక్క నామం జనక మహారాజు. జనక మహారాజు అందురా అని ఏమన్నా సంతానం అయిందా నలుగురు ఆ? నలుగురు కూతుర్లు నలుగురు బిడ్డలేనానే ఒక్క కొడుకని ఇయ్యలే పాపం అంత ఆడి వల్ల సంతతి మనది కొడుకులు లేరు పాపం అంత కట్టాలు ఇచ్చి సాగదోడు దేవుని పిల్లమాను నీకు గిట్లు ఇచ్చిండే ఒక్క కొడుకాన్ని ఇస్తే అయిపో మళ్ళా మంచిగా మొక్కు నువ్వు నేను మొక్కుతా అబ్బో నేను మొక్కుతా నీకు మళ్ళీ ఇంకా కందామని ఉన్నా అదే వచ్చాడని బాచ్చాను ఇంకా నీకు కూడా అందరు అడవలే కదా ఇప్పుడు ఎటు పోతానవే మిథిలా నగరం వెళ్తున్నాను రాజ్య పరిపాలన చేద్దామా మీరు ఆ సీనుల కండు